హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన దోసకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గుప్పెడి ఎండు రొయ్యలు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోండి. దానిలో ఇసుక ఉంటుంది కదా, అది మొత్తం కిందకు వచ్చేస్తుందండి వాటర్లో. లేకపోతే కూరలో అలాగే వేసేస్తే ఇసుక తగులుతుంటుంది, తినలేము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకొని కడుక్కున్న ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకున్నాను. ఆ పచ్చివాసన మొత్తం పోవాలండి. ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ప్లేట్లోకి తీసుకోండి, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమాటా మీడియం సైజు 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కలుపుకోండి అటు ఇటు. ఈ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గనివ్వండి బాగా. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి, ఫ్రెష్ది. టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే. కలుపుకోండి అటు ఇటు, మగ్గనిద్దాం. ఇప్పుడు చూసారా, కర్రీలోంచి నీళ్లు ఊరుతున్నాయి. కలుపుకోండి ఒకసారి. అటు ఇటు కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగు మాడిపోతుందండి, టేస్ట్ మారిపోతుంది కర్రీది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కలుపుకోండి. 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసారు కదండి, ఇప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడేమో ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి ఈ విధంగా వేసి కలుపుకున్నానండి. కూర చూసారా, ఉడుకుతుంది. ఈ విధంగా ఉడకనివ్వండి. మీకు ఎంత థిక్గా కావాలో లేకపోతే పలుచగా కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీని మీద గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ ఎండు రొయ్యలు దోసకాయ కూర చాలామందికి చాలా ఇష్టమైన కర్రీ అండి. నాన్ వెజ్ ప్రియులు అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అసలు వదిలిపెట్టకండి. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అసలు వదిలిపెట్టరండి, అసలు మామూలుగా ఉండదు. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.